సంసారం అప్పచెబితే, నీ చదువు నీకు ఒక వ్యాపారం అప్పచెబితే, నేను నా పని కొరకు నేను వాడుకుంటా. దీనికి అప్పగించుకోవటానికి చాలా టైం పట్టింది. ఈ ఇంటికి పునాది వేసేటప్పుడే దేవునికి వారి పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో వారితో దేవుడు చెప్పారు. కానీ యాకోబు 16వ వెళ్ళారుగా దేవుడు మార్గం చూపించాడు. దేవుడు మార్గం చూపించాడు. ఇటెక్కి రామంటే ఆయన అటెక్కెళ్ళకుండా ఇటు వెళ్ళారు. ఎటు వెళ్ళారు? 16వ వెళ్ళారు. 20 సంవత్సరాలు ఆలస్యం అయ్యింది. 20 సంవత్సరాలు ఆలస్యం అయిన తర్వాత మరలా యాకోబు తనకు తానుగా తిరిగి వచ్చి జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పరే. ఈ 20 సంవత్సరాల్లో పగలు ఎండకు ఎండారు, మంచుకు తడిశారు, కానీ ఏం లాభం లేదు. దేవునికి అప్పగించుకొని వచ్చారు. ఒక మాట చెప్పి ముగిస్తున్నా. ఒక్క యాకోబుకి దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? పిల్లల్ని 12 మందిని ఇచ్చాడు. ఈ 12 మందిని, ఒక్క యాకోబు సంతానాన్ని ఒక దేశంగా మార్చిన దేవుడు నా దేవుడు. ఒక్కడిని ఒక దేశంగా మార్చాడు. మీకు చెప్పేది అర్థమవుతుందా? దేవునికి అప్పగించుకున్న తర్వాత ఒక్కడిని, ఒక ఇశ్రాయేల్ దేశం ఎవరు? యాకోబు సంతానం. ఒకరిని ఒక దేశంగా మార్చిన దేవుడు ఇప్పుడు ఒంటరిగా వాడుగా ఉన్నా కూడా ఒంటరి అయిన వాడు వారిలో 10 వందలగును అన్న ఫలితము ఆయన కుమారుడు చూడబోతున్నారు. ఆ ఫలమును అనుభవించబోతున్నారు. అందుకే జగదుత్పత్తి వెయ్యికి పడక మునిపే ఇన్ని కలవరాలు గుండా తాను వెళ్ళవలసి వస్తుందని చెప్పి ఒక ప్రార్థనా పరురాలైన అభిషేక బలముతో దేవుని కొరకు అంకితం చేసుకోగలిగిన, అన్నిటిని వద్దనుకోగలిగిన, ప్రతిష్టతో బ్రతకగలిగిన ఒక ప్రార్థనా పరురాలైన వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా చేశారండి దేవుడు. అసలు బాలీగారిలో ఎంత మార్పు రావటానికి సహోదరి ముఖ్యమని నేను చెప్తాను. ఆమె ప్రార్థన, ఆమె ప్రతిష్టత, ఆమె సమర్పణ, వెనుతిరిగిన అనుభవాలు, యజమానుడా అని లోబడి అబ్రహాముకి శారా అప్పగించుకున్నట్లు అప్పగించుకున్న స్థితిగతులు ఈ రోజున దేవుడు వారిని ఓ తల్లిగా చేశారు. జనములకు తల్లిగా చేయబోతున్నారు. ఒక్క యాకోబుని ఒక దేశంగా మార్చిన దేవుడు ఈ పరిచర్యముల్లో యేసు రక్తము ద్వారా అదే కార్యాన్ని జరిగించబోతున్నాడని నేను నమ్ముతున్నాను. ఈ నిచ్చెన మార్గాన్ని చూపింది. ఎక్కడైతే ఆ నిచ్చెనను దేవుడు యాకోబుకు చూపించాడో అక్కడ అంటున్నాడు, ఇది దేవుని మందిరం. బాలయ్య గారు మొట్టమొదటి రోజుల్లో జగన్నాథపురం మందిరంలో కొన్ని దినాలు ఉపవాసం ఉండిపోయారు. మా మందిరాలన్నీ కట్టడానికి దేవుడు వారిని వాడుకున్నాడండి. వారి చేత్తో ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభించారో నాకు తెలుసు. పెద్ద మందిరం కట్టడానికి ప్లాన్ వేసినప్పుడు నవ్వుకున్నారు. బాలయ్య గారు కూడా, ఈయన ఈ 50,000తో ఇన్ని లక్షల రూపాయల మందిరం ఎలా కడతారు, ఈ జరిగేది కాదులే అనుకున్నారట. కానీ వారు కల్లారా చూసినప్పుడు అద్భుతం దేవుడు జరిగించాడు. ఆ మహిమగల మందిరంలో, వారి చేతులతోనే కట్టబడిన ఆ మందిరంలోనే ప్రార్థనలు చేసుకుంటుంటే దేవుడు దర్శనాల ద్వారా వారితో మాట్లాడాడు. ఎన్నో ప్రత్యక్షతలు జరిగేవి కూడా వారితో మాట్లాడుతుంటే తన పట్ల దేవుని సంకల్పం ఏంటో అర్థమయ్యింది. దేవునికి అప్పగించుకోవటానికి కొంత టైం పట్టింది. ఈరోజు అప్పగించుకున్నారు. ఇక దేవుని మహిమను కనులారా చూడబోతున్నారు. ఒక్కరిని ఒక దేశంగా మార్చిన దేవుడు అన్యజనులకు దేవుడు వారిని వెలుగుగా వాడుకోబోతున్నారు. దైవజనులు భోగి శాంతరావయ్య గారి ద్వారా అన్యజనుల హృదయాల్ని ఎంతమందిని కదిలిస్తున్నాడండి. ఎంతమంది దేవుని వైపు త్రిప్పబడుతున్నారండి. వారు సామాన్యులు కాదుగా. ఎన్నో కోట్ల రూపాయల బిజినెస్లు చేసిన వారు, అన్నీ వదులుకున్నవారు. వీరు సామాన్యులా? కాదుగా. ఈరోజు ప్రజలు ఎదుట తగ్గి బతకాల్సి వచ్చింది. అదే దైవిక మార్పు. దేవుడు మార్గాన్ని చూపాడు. ఆ నిచ్చెన వేయబడిన చోటే దేవుని మందిరం. ఆ నిచ్చెన వేయబడిన చోట మరొకటి కూడా జరుగుతుంది. ఎక్కడైతే దేవుని మందిరం అన్నాడో అక్కడ మరొకటి జరుగుతుంది. పరలోకం నుండి దేవదూతలు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. అంటే మందిరములో దేవదూతల పరిచర్య జరుగుతుంది. చెప్పండి,
ఎక్కడ మందిరమో అక్కడ నిచ్చెన ఉంటుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు కేంద్రమై ఉంటాడు. ఎక్కడ దేవుని మందిరమో అక్కడ జరిగేది ఏంటి? దేవదూతల, చెప్పండి ఆ మాట, ఏ పరిచర్య? ఆ దేవదూతలు ఎవరో కాదండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచ్చిన ప్రకారం ఇప్పుడు చూడొద్దు, దైవజనులే ఆ దేవదూతలు. ఆ దేవదూతలు చేసే పరిచర్య ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 21 వచ్చిన ప్రకారం రక్షణ అను స్వాస్యము పొందబో వారికి పరిచర్య చేయటానికి నియమించబడిన వారు. అర్థమైందా? అంటే ఎక్కడ దేవుని మందిరం ఉంటుందో అక్కడ రక్షణ అను స్వాస్యము పొందబో వారికి దేవుని సేవకులు అక్కడ పరిచర్య చేస్తారు. పరిచర్య ధర్మం జరిగేది దేవుని మందిరం. హల్లెలూయా. రక్షణ అను స్వాస్యము పొందటానికి ఎక్కడ దైవ సేవకుల పరిచర్య జరుగుతుందో ఎక్కేవారు ఎక్కాలి, దిగేవారు, ఆ పరిచర్య జరిగేదే దేవుని మందిరం. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఏ చోట మార్గాన్ని చూపగలిగిన నిత్యనైన ప్రభువైన యేసుక్రీస్తు కేంద్రమై ఉంటారో అది దేవుని మందిరం. అక్కడ ఏం జరగాలి? దేవదూతల పరిచర్య. దేవదూతలు ఎవరు? ప్రకటన గ్రంథం 1:21 ప్రకారం దైవజనులు. వారు చేసే పరిచర్య అండి. హెబ్రీ 1:21 ప్రకారం రక్షణ అనే స్వాస్యము పొందబో వారికి పరిచర్య చేయాలి. అసలు దైవ సేవకుడు చేసేదేంటి? పరిచర్య. కాళ్ళు కడగటం, పాదాలు కడగటం, నడుము కట్టుకొని పాదాలు కడగటం, గాయాలు కట్టడం, నూనె పోయటం, గాయాలు కట్టడం, అన్నం పెట్టడం, ఇదే పరిచర్య. సేవకత్వం అంటే సామాన్యమైంది కాదండి. సంచి తగిలించుకున్నంత తేలిక కాదు. ఈ సేవలో అడుగుపెట్టిన తర్వాత తెలుస్తుంది పరిచర్య ధర్మం అంటే అంటూ. దేవునికి స్తోత్ర. ఆ పరిచర్య ధర్మం జరుగుతుంది మందిరం ఉన్న చోట. ఇదంతా చూశాడు యాకోబు. దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. మందిరంలో దీపము ఆరిపోకూడదు. ఈరోజు ప్రారంభించబడిన మందిరంలో జరిగిన ఆరాధనలు ప్రభు రాకడ వరకు నిలిచే ఉండాలి. ఆరిపోకూడదు, ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు, దీపం ఆరకూడదు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆవరణంలో ఉన్న బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. పరిశుద్ధ స్థలములో ఉన్న దీపస్తంభం మీద అగ్ని ఆరకూడదు. కరుణ పీఠం మీద ఉన్న ధూపవేదిక మీద నిప్పులు ఆరిపోకూడదు. నిబంధన ఇది. ఏ మందిరంలోనైతే పరిశుద్ధ బలిపీఠం మీద అగ్ని ఆరిపోతుందో, దీపం ఆరిపోతుందో, ధూపవేదిక మీద నిప్పులు ఆరిపోద్దో, ఇక అక్కడ సేవ జరగదు. అది దేవుని మందిరం కాదు. బలిపీఠం మీద అగ్ని ఏంటి? బలిపీఠం అంటే సమర్పణ. నీ సమర్పణ ఎప్పుడు ఆరిపోకూడదు. ఏ సమర్పణతో దేవుని సేవ ఆరంభించారో ఆ సమర్పణ ఆవరణంలోనే బయట అందరూ చూస్తుండగానే మండుతూ ఉండాలి. అరే బాలయ్య గారు సమర్పణ ఇదిరా, అమ్మగారు సమర్పణ ఇది. నీ సమర్పణ ఎప్పుడు ఆగిరిపోకూడదు. అది వెలుగుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. అది ఎక్కడుంది? ఆవరణంలో. సమర్పణ ఆరిపోయిందిరా, ఈ అయ్యగారి సమర్పణ ఆగిపోయింది అని అన్న రోజున మందిరం అవ్వదు. అది కాదు. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదంటే సేవకునిలో సమర్పణ ఆరిపోకూడదు. పరిశుద్ధ స్థలములో దీపం ఆరిపోకూడదంటే అర్థం ఏంటి? నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ అభిషేకం ఆరిపోకూడదు. మరి ధూపవేదిక మీద నిప్పులు ఆరిపోకూడదంటే అర్థం ఏంటి? నీ ప్రార్థనా జీవితం ఆరిపోకూడదు. ఈ మూడు నిక్కచ్చిగా ఉన్నప్పుడే అది దేవుని మందిరం. దైవజనులకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. చాలామంది దైవ సేవకులు ఉన్నారు. మన సమర్పణ ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ రోజు దేవుని మహిమలో, దేవుని మందిరంలో మహిమ ఉండదు. మన సమర్పణ ఆరిపోకూడదు. మనం పొందుకున్న ఆత్మాభిషేకం ఆరిపోకూడదు. మన ప్రార్థనా జీవితం రగల్చబడాలి తప్ప ఆరిపోకూడదు. అంతకంతకు మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాలి. ఇది దేవుని మందిరం అంటే. ఇది దేవుని మందిరం అన్న తర్వాత యాకోబు నూనె ఎత్తిపోశాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరం అని గమనించిన చోట యాకోబు ఏం చేశాడు? నూనె ఎత్తిపోశాడు. నూనె ఎత్తిపోవటం అంటే ఏంటి? అసలు ఈయన చేతికారుతో వెళ్ళినోడికి నూనె ఎక్కడది?
ఈయన ఇల్లు బయలుదేరినప్పుడు ఈయనకేముంది? చేతికరతో వెళ్ళినోడికి మరి నూనె ఎక్కడిది? ఇశ్రాయేలు పాలస్తీనా ప్రాంతాలన్నీ పక్షులు అడవి కొమ్మలు తీసుకొని వెళ్ళి నాటే అంట, ఒలీవ కొమ్మలను. దాని వేరున్న బతికిపోద్ది. ఏంటి ఒలీవ లక్షణం ఏంటంటే చిన్న వేరు తగిలినా ఎక్కడైనా బతికిపోద్ది, అది దానికి సాగు లేదు. అట్లాంటి ఒలీవ కొమ్మలు పక్షులు పాతేయో విత్తనాలు వేసి ఏం జరిగిందో జరిగింది. ఆ అడవిలోనే ఒలీవకాయలు దొరికినాయి. దంచాడు, కష్టపడ్డాడు, నూనె తీశాడు. తాను తీసిన నూనె మందిరం అన్న చోట ఎత్తిపోసేశాడు. అంటే అర్థమేంటి? ఆ నూనె ఏంటో తెలుసా? బైబిల్లో బలి అర్పణ వేరు, పానార్పణ వేరు. ఏంటి? బైబిల్లో చాలా బలులు ఉన్నాయి, అందులో బలి అర్పణ వేరు, పానార్పణ వేరు. బలి అర్పణ అనేది బోధించబడిన నిర్దోషమైన గొర్రె పిల్లను అర్పించాలి బలి అర్పించేటప్పుడు. బైబిల్లో ఒక నిబంధన ఉంది, ఉదయ సాయంత్రకాల నైవేద్య బలులు అర్పించబడతాయి. ఆ బలులు అర్పించబడినప్పుడు ఖచ్చితంగా బలిపీఠం మీద వధించబడిన పశువు పెట్టాలి. అదే పశువు? నిర్దోషమైన పశువు పెట్టాలి. ఆ బలిపీఠం మీద ఉదయ సాయంత్రకాల నైవేద్య బలి దేవునికి ఆగ్రహించే ఇంపైన సువాసన బలి గనుక నిర్దోషమైన గొర్రెపిల్లను వధించాలి. వధించిన తర్వాత ఆ బలిపీఠం మీద ఈ పశువుని, నిర్దోషమైన బలి పశువుని పెట్టిన తర్వాత పానార్పణంగా అనండి, పాన అర్పణంగా 30 నూనె దాని మీద పోయాలి. ఎంత? అలా పోస్తేనే అది దేవునికి ఇంపైన. మరి బలి అర్పణ దేవునికి ఇంపైన సువాసన అవ్వాలంటే ఒక పశువు వధించబడాలి. ఆ వధించబడిన పశువు నిర్దోషమైనది, మలినం లేనిది. ఆ పశువు ఎవరో కాదండి, మన కొరకు బలియాగంగా మార్చబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది దేవునికి ప్రీతికరమైనది. ఓకే, ఆయన వధించబడ్డారు, మన కొరకు బలి అర్పణగా మార్చబడ్డారు. సంకలు కొట్టేద్దామా? మరి దేవునికి ఇంపైంది కావాలంటే ఏం చేయాలి? వధించబడిన బలి పశువు ఎలాగో బలిపీఠం మీద ఉంది. మరి అది దేవునికి ఇంకా ఇంపైంది అవ్వాలంటే ఇంకోటి పెట్టాలి. ఏంటి? 30 పానార్పణం పోయాలి. ఏంటి? 30 ద్రాక్షరసము కానీ 30 ఈ 30 నూనె 30 ద్రాక్షరసం ఏంటంటే నీ కొద్దిపాటి జీవితాన్ని కూడా ఆ బలిపీఠం మీద పెట్టాలి. అప్పుడు అది దేవుని మందిరం అవుతుంది. నూనె పొయ్యాల్లో దేవుని మందిరం అయితే అక్కడ దేవుడు యేసుక్రీస్తు వారి కేంద్రంగా ఉండాలి, నిచ్చెన కేంద్రమై ఉండాలి. అక్కడ దేవుని మందిరంలో పరిశుద్ధ దేవదూతల పరిచర్య, సేవకుల పరిచర్య, గాయాలు కట్టే పరిచర్య, రక్షణను సువార్త చేసే, రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచర్య ధర్మం జరగాలి. అంతేకాదు యేసయ్య బలితో పాటు నీ కొద్దిపాటి జీవితాన్ని కూడా మందిరంలో పెట్టాలి. నేను ఒకటి చెప్తున్నాను దైవజనులారా, మందిరంలో యేసయ్య మందిరం కొరకు, సంఘం కొరకు బలైపోయాడు. ప్రతి దైవజనుడు వారి కొద్దిపాటి జీవితాన్ని బలిపీఠం మీద పెట్టబోదు. ఈ 30 ద్రాక్షరసం అండి. మనం నిన్నటి వారం ఈరోజు కూడా పూర్తిగా ఉంటామన్న గ్యారంటీ లేని వారం అండి. ఈ కొద్దిపాటి జీవితాన్ని యేసయ్య బలితో పాటు నీవు కూడా, దేవా నా జీవితం అంతా నీకేనయ్యా అంటూ నీ కొద్దిపాటి జీవితాన్ని యేసయ్య బలితో కలిపితే అది మహిమ నివసించే మందిరం అవుతుంది. బాలయ్య గారు కూడా తన కొద్దిపాటి జీవితం ఆ బలిపీఠం మీదకి తేవాలని నేను కోరుకుంటున్నాను. ఏది దేవుని మందిరం, కట్టబడింది దేవుని మందిరం అయితే ఆ మందిరము దేవునికి ఇంపైంది అవ్వాలంటే అదిగో ప్రభు వధించబడ్డాడు, ఆయన రక్తంతోనేగా ప్రవేశం చేశాం. ఆయన బలియాగంతో పాటు మీ కొద్దిపాటి జీవితాన్ని ప్రభువా నీకు అంకితం అయ్యా, నాకు అన్నీ ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, ఘనత ఇచ్చావు, కీర్తి ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి బిడ్డల్ని ఇచ్చావు, మా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నామయ్యా.
నీ మహిమ కొరకు మా జీవితం వాడుతామయ్యా. ప్రజలకు పరిచర్య ధర్మం చేస్తామయ్యా. అందుకొరకు ఎదురయ్యే ప్రతికూలతలు ఎదుర్కొంటామయ్యా. నీకు ఇంపైన సువాసనగా ఉండటానికి మా కొద్దిపాటి జీవితాన్ని పానార్పణంగా పోస్తామయ్యా అని చెప్పండి. అది దేవుని మందిరం. ఇది దైవ సేవకులకు ఒక పాఠం. నీ కొద్దిపాటి ముప్పావు ద్రాక్షరసం పోయకుండా ఏసయ్య బలి, ఏసయ్య రక్తం, ఏంటి ఏసయ్య రక్తం, ఏసయ్య బలి ఒకటే ప్రీతికరం కాదుగా. నీ కొద్దిపాటి జీవితం కూడా అక్కడ పెట్టాలిగా. అందుకే పౌలయ్య గారు అంటాడు, ఇప్పుడే నేను పానార్పణంగా, ఏ అర్పణంగా, పానార్పణంగా పోయబడుతున్నాను అంటాడు. నా జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకుంటున్నాను అన్నాడు. గొప్ప విద్యావేత్త, గమానియేలు పాదంలో విద్య నేర్చుకున్నవాడు తను పానార్పణంగా పోసాడండి. అద్భుతం చూశాడు. ఆసియా ఖండం అంతటిలో అతనికి మించిన సువార్తికుడు మరొకడు ఆసియాలో ఇంకా ఆయన ప్రకటించాల్సిన భూభాగమే లేదట. ఈ దైవజనును అడుకోడా? ఒకవేళ నేనేమన్నా వారి హృదయాలు గాయపరిచే మాటలు మాట్లాడలేదని నాకు తెలుసు. మీరేం చేయాలన్నది నేను బందిరపది చేసి రిబ్బన్ కటింగ్ చేసి పోతే నన్ను దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు? ఏంట్రా నువ్వు చేసింది అక్కడ, నువ్వేం చేశా? దేవుడు లెంపలం ఇస్తాడు. నన్ను క్షమించండి. దైవ సేవకులు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు కూడా అర్థం. అలా నా జీవితాన్ని పోసాను కాబట్టి 26,000 మందికి 24 సంవత్సరాల్లో దేవుడు నాకు ఆత్మను అప్పచెప్పాడండి. 40 సంఘాలు అప్పచెప్పాడు. 26,000 మందికి బాప్తిస్మాలు ఇచ్చి కురిపించాడు. ఏలూరులో రేపు అయ్యగారు రావాలి, ప్లాన్ వేయాలి. వారు రాక కోసం ఈ కళ్ళది ఎదురు చూస్తున్నాం. దేవుడి మాటలను ఆశీర్వదించను గాక. ఏది దేవుని మందిరమో అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మందిరంలో నువ్వేం చెయ్యాలో అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి మందిరంలో దీపం వెలగటానికి నీ వంతు నువ్వుగా నూనె తెస్తాను అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. తెస్తారా నూనె? నూనె తేకుండా సేవట జరుగుద్ది. మందిరం అన్న తర్వాత మందిరంలో అర్పణ ఉండాలి. శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి. కృప కలుగును గాక, కృప కలుగును గాక. విస్తరించి మాట్లాడితే నన్ను క్షమించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించును గాక. దేవుని తేజో మహిమ ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు నిలిచి ఉండును గాక. ఆమేన్. ఎంత గొప్ప సమయాన్ని ఇచ్చిన దైవజనులు బాలయ్య గారి కుటుంబానికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడవు తండ్రి, స్తుతులు స్తోత్రాలు. జీవం గల దేవుడు తండ్రి, నీ కృప నీ దయ చొప్పున బాలయ్య నీ జ్యోతిని ప్రేమించి చక్కటి ఆలయం ఇచ్చారు అయ్యా. ఎంతో గొప్ప సేవకునితో ఆలయ ప్రారంభం జరిగింది. ఎంతో గొప్ప సేవకునితో మొట్టమొదట నీ వాక్యాన్ని వెదజల్లే కృప ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు. జాలి కలిగిన దేవా, నీ సేవకుడు చెప్పిన ప్రతి మాట కూడా సంఘమంతా కూడా చక్కగా ఆచరించేటట్లుగా సహాయం చేయమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలయ్యా.
నిమిషం. అయ్యగారు కేశవ్ గారు, అమ్మగారు నేను వస్తాను. పిల్లలు పాట పాడు, కూర్చోండి అందరూ. పాటలు ఉన్నాయి, వాక్యం ఉంది. పాట పాడతారా? రండి రండి, త్వరగా రండి. పిల్లలతో పాట చిన్న పాట. పిల్లలు వచ్చి ఒక పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. రావాలి. హాల్ ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో